కాలం కలిసి రాకపోతే పామే తాడే కరుస్తుందంటారు. కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. ప్రస్తుతం చంద్రబాబు గారికి ఏది కాలం కలిసి వచ్చిందో లేకపోతే పామై పగబడుతుందో తెలియదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి జైలుకి వెళ్తాడని ఎవరు ఊహించలేదు. ఆయన మీద కేసులు పడతాయని ఎవరు ఊహించలేదు. న్యాయ వ్యవస్థలో మంచి కాంటాక్ట్ ఉన్నటువంటి మనిషి, అలాగే అన్ని వ్యవస్థలలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఒక 50 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు. దానివల్ల సింపతి వస్తుందనుకుంటే ఆ సింపతి ఏమి రాకపోయేటప్పటికీ ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీని నమ్ముకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు ఆయన మొన్న సిఐడి వాళ్ళు ఏం చెప్పారు, ఎలక్టోరల్ బాండ్స్ విషయం చెప్పారు. అంటే డబ్బులు 200 కోట్ల దాకా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకొచ్చారు, దాని మీద మేము ఎస్బీఐని అడుగుతున్నాం అన్నారు. ఎస్బీఐ అట్లాంటి కోర్టు ఆ మధ్యన అట్లాంటి సమాచారం బయట చెప్పక్కర్లేదు అంటూ ఇచ్చినటువంటి తీర్పుల్ని ఆ సందర్భంలో చంద్రబాబు గారి లాయర్లు వినిపించారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలని చెప్పింది. పార్టీలే ఇవ్వాలి ఎవరిచ్చారు తమకి ఆ ఎలక్టోరల్ బాండ్స్ అని. రెండవది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఆ 200 కోట్ల పెట్టుబడి ఫండ్ రూపంలో ఎవరిచ్చారన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం డిస్క్లోజ్ చేయాలి, లేదా ఎస్బీఐ డిస్క్లోజ్ చేస్తుంది. ఇది కీలకమైనటువంటి పరిణామం.